అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉందని, విశ్వాసం లేని తరము వారులారా, ఎంతకాలము నేను మీతో ఉంటాను, ఎంతకాలము నేను మిమ్మల్ని సహించాలి అని. ఎందుకు అంత ప్రాముఖ్యతగా విశ్వాసం గురించి రాయబడుచుందంటే, మన దేవునికి ప్రియమైన వారిగా ఉండాలంటే ఒకే ఒకటి, విశ్వాసం అన్నది అవసరం క్రైస్తవుని యొక్క జీవితంలో. కానీ ఇక్కడ రాయబడుచుంది విశ్వాసం లేని వారులారా అంటున్నాడు. ఎందుకంటే అక్కడ వచనంలో మనం చూసుకున్నట్లయితే 17వ వచనంలో ఒక మూగదెయ్యం పట్టిన ఒక కుమారుడు అక్కడ కనబడుతున్నాడు. మొదట యేసుప్రభువు దగ్గరికి వాళ్ళు తీసుకుని వచ్చారు, కానీ వారు ఏమి కూడా స్వస్థపరచలేకపోయారు. అప్పుడు అక్కడ రాయబడి వచ్చింది చూడండి, 20వ వచనంలో, వారు ఆయన యొద్దకు ఆయన తీసుకుని వచ్చిరి. దెయ్యము ఆయన చూడగానే వాడిని విలవిలలాడించెను గనుక వాడు నేలను పడి నుగురు కార్చుచు పొర్లాడుచుండెను. అంటే చాలా భయంకరమైన పరిస్థితి ఆ చిన్న బిడ్డ యొక్క జీవితంలో. ఇక్కడ రాయబడి వచ్చింది, అది వాడిని విలవిలలాడించెను, నేల మీద పడి నుగురు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. ఎప్పటి నుంచి అంటే బాల్యం నుంచి. అంటే వాడు పుట్టినది మొదలుకొని ఆ స్థితి వరకు కూడా భయంకరమైన పరిస్థితిని ఆ చిన్న బిడ్డ చూస్తున్నాడు. ఆ చిన్న బిడ్డ ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఇక్కడ రాయబడి చిన్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, విశ్వాసం ద్వారా మాత్రమే తప్ప ఇక దేని వల్ల అయితే కాదు. అందుకే విశ్వాసం లేని వారాలారా అని ఆయన సంబోధిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో విశ్వాసం ద్వారానే సమస్తం కూడా సాధ్యం. ఫెయిత్ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఏమైనా చేయగలదు విశ్వాసం. కానీ ఇక్కడ రాయబడుచున్న యొక్క మాటలు మనం ధ్యానం చేస్తున్నట్లయితే చూద్దాం. ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చాలండి. ఇక్కడ రాయబడుచుంది, ఫెయిత్ సేవ్స్ యూ. విశ్వాసము నిన్ను రక్షిస్తుంది. ఆ చిన్నబిడ్డ యొక్క విషయంలో మనం చూసుకున్నట్లయితే వాడిని నేల మీద పడగొట్టి నుగురు కార్చుకుని వాడిని ఎంతో భయంకరముగా విలవిలాడిస్తుంది బాల్యం నుండి. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యభాగం రాయబడుచుంది, ఫెయిత్ సేవ్స్ యూ. విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. ఎందుకంటే ఫెయిత్ కెన్ డూ ఎవ్రీథింగ్. ఏమైనా చేయగలదు విశ్వాసం. కానీ విశ్వాసంతో మనం ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, ఇట్ కెన్ మూవ్స్ మౌంటైన్. విశ్వాసం ఏం చేస్తుందంటే కొండలను కదిలించగలదు అని నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ ఇంకో మాట రాయబడుచుంది, ఫెయిత్ సేవ్స్ యూ. విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. అక్కడ అంటున్నాడు, ఇది మీ వలన కలిగినది అయితే కాదు, కానీ దేవుని యొక్క వరం. కాబట్టి ఇది నువ్వు చేసినది అయితే కాదు. ఈ వచనము అత్యంత అమూల్యమైనదిగా ఇక్కడ రాయబడుచుంది. ఎందుకు ఎంత అమూల్యమైనదంటే, మనిషి యొక్క జీవితంలో రక్షణ అనేది అవసరం. ఈ రక్షణ అవసరము కనుక ఈ రక్షణ యొక్క అనుభవాన్ని మనం పొందుకోవాలి అంటే ఒకే ఒకటి, విశ్వాసం అనేది అవసరం. ఇది మన తప్పుల నుండి అయితే కాదు, నువ్వు చేసిన యొక్క తప్పుల నుండి అయితే కాదు ఈ రక్షణ. ఇదేంటంటే పాపము నుండి విడుదల. అందుకే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడినారు. చూడండి, మనము బంగారం కొంటాం. బంగారము కొనటానికి స్తోమత లేని వారు ఏమో బంగారం లాంటివి ఉంటాయి ఏమో, వాటిని ఏమంటారంటే రోల్డ్ గోల్డ్ అంటారు, లేదా 1 గ్రామ్ గోల్డ్ అంటారు. ఈ 1 గ్రామ్ గోల్డ్ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా బంగారు వస్తువు ఏ విధంగా అయితే దగదగలు ఆడుతుందో ఏమో, ఈ వస్తువు కూడా ఆ విధంగానే అంతకంటే ఎక్కువగానే దగదగలు ఆడుతూ ఉంటుంది.
కానీ దాన్ని వాడే కొద్ది ఏమవుద్దంటే ఆ పైన ఉన్న గోల్డ్ ప్లేటింగ్ అంతా ఏమైపోద్దంటే పోయినప్పుడు అసలు రంగు కనపడుతుంది దాని యొక్క అసలు రంగు కనపడుతుంది, నల్లగా కనపడుతుంది. కానీ దాని మీద ఉన్న ఆ గోల్డ్ పొరం ఉన్నంత వరకు కూడా అది బంగారం అంటే నమ్మే విధంగానే ఉంటుంది. మన యొక్క జీవితం కూడా అటువంటిదే. లోపల మనము పరిశుద్ధులమైతే కాదు, ప్రభు అనడానికి యోగ్యులమైతే కాము మనం. కాబట్టి మనము ఆయన దగ్గరికి వెళ్ళడానికి అసాధ్యం, సాధ్యమైతే కాదు. కానీ ఇక్కడ రాయబడి ఒక వస్తువుకి ఏ విధంగా అయితే బంగారు పూత చేత ఆ వస్తువుకు మెరుగు తెస్తుందో, అలాగే నీ యొక్క జీవితం కూడా అటువంటిదిగా ఉన్నప్పుడు ఆయన నీ జీవితాన్ని ఒక బంగారు పూతగా దాన్ని మార్చాడు. అదే రక్షణ. ఇక్కడ రాయబడి వచ్చింది, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కాబట్టి విశ్వాస యొక్క జీవితంలో రక్షణ అనేది చాలా అవసరమైంది. ఈ రక్షణ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది మార్పుకు సంకేతముగా కనబడుతుంది. నువ్వు మారావంటే రక్షణ అనుభవంలోనికి నువ్వు వచ్చినట్లుగా. నువ్వు రక్షణ అనుభవంలో రాలేదనుకోండి, నీలో ఏ రకమైన మార్పు అనేది లేదు. ఇక్కడ రాయబడుచుంది అదే, ఇది ఉచితమైన దేవుని యొక్క కృప. ఆ ఉచితమైన బహుమానాన్ని పొందుకోవాలంటే విశ్వాసం అనేది అవసరం. ఇక్కడ రాయబడుచుంది, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కాబట్టి కృపను మనం పొందుకోవాలి అంటే విశ్వాసం అనేది అవసరం. విశ్వాసం లేకుండా, అందుకని అంటున్నాడు, నమ్ముడు నీ వలన అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యం. విశ్వాసం లేకపోతే ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు అనే నమ్మకం లేకపోతే ఉపయోగం లేదు. ఇప్పుడు చూడండి, మనము జ్వరం వచ్చింది అనుకోండి, ఆర్ఎంపీ డాక్టర్ ఏ విధంగా అయితే బిళ్ళ ఇస్తాడో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అదే బిళ్ళ ఇస్తాడు, అదే జ్వరం బిళ్ళ ఇస్తాడు, అదే డోలో 650 ఇస్తాడు. కానీ అక్కడ వ్యత్యాసం ఏంటంటే నమ్మకం. ఈ డాక్టర్ ఇచ్చిన బిళ్ళ తగ్గిపోద్ది అని నమ్మకం, అక్కడికి వెళ్తే తగ్గుతుందని నమ్మకం. ఇక్కడ ఏదైనా బిళ్ళ మాత్రము ఒకటే, జబ్బు ఒకటే. కానీ ఎప్పుడైతే నమ్మకం ఉంచి మనం బిళ్ళేసుకున్నామో, అది మనం వెళ్ళి ఆ జ్వరం బిళ్ళ మన అక్కడ మందు షాపులు ఇచ్చిన ఆ బిళ్ళ కూడా తగ్గిపోద్ది. కానీ ఇక్కడ ఏంటంటే నమ్మకం. కాబట్టి విశ్వాసము రక్షణకు చాలా కీలకమైనదిగా కనబడుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళు ఇక్కడ రాయబడుచుంది, ఫెయిత్ సేవ్స్ యూ, విశ్వాసము నిన్ను రక్షిస్తుంది, ఇంక ఏమి కాదు. చూడండి, అక్కడ రాయబడుచుంది 9వ వచనంలో, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయింప వీలు లేదు. ఇది క్రియల వల్ల జరిగేదైతే కాదు, నువ్వు చేస్తున్న మంచి పని వల్ల జరిగేదైతే కాదు. ఎందుకంటే బయట మనం చూసుకున్నట్లయితే వాళ్ళు అంటూ ఉన్నారు, మంచి పనులు చేస్తేనే దేవుని యొక్క అనుగ్రహాన్ని మనము పొందగలము అంటూ ఉంటారు. మంచి పనులు చేస్తేనే దేవుని యొక్క అనుగ్రహం పొందుకోమని, దేవుని యొక్క దృష్టిలో మంచిగా ఉంటామని ఇక్కడ రాయబడుచుంది. ఆ మంచి పనుల వల్ల ఏ రకమైన విముక్తి, రక్షణ అనేది నీ జీవితానికి లేదు. ఎన్ని మంచి పనులు చేసినా ప్రయోజనం అనేది లేదు, నీలో విశ్వాసం లేకపోతే. ఇక్కడ రాయబడుచుంది, ఓన్లీ ఫెయిత్ సేవ్స్ యూ, ఓన్లీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. చూడండి, యోహాను సువార్త 1:12 చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన ఎందరు అంగీకరిస్తురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు. ఇక్కడ ఆయన అంటున్నాడు, నన్ను ఎందరు అంగీకరిస్తారో అంగీకరించిన వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికే ఏమిస్తున్నట, దేవుని పిల్లలనే అధికారాన్ని ఇస్తాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది, రక్షణ ఆయన మాట వినటం వలన వస్తుంది. ఆయన మాట వినటం వలన రక్షణ. ఆయన మాట వినకపోతే రక్షణ లేదు మన యొక్క జీవితంలో. అందుకే రాయబడుచుంది,
ఎందరు అంగీకరిస్తారో అంగీకరించిన వారందరికీ తన నామమునే బట్టి విశ్వాసం ఉంచిన వారందరూ అని రాయబడుతుంది. కాబట్టి ఫెయిత్ సేవ్స్ యూ, విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో మనం చూసుకున్నట్లయితే ఆయన అంటున్న మాట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది, నీ విశ్వాసం నీకు రక్షణను కలుగజేస్తుంది. కానీ విశ్వాసం లేకుండా దేవుని గనక వెంబడించినట్లయితే ప్రయోజనం అనేది లేదు. నేను ఇక్కడ రాయబడుచుంది, నా నామందు విశ్వాసం ఉంచిన వారికే రక్షణ అంటున్నాడు. కాబట్టి మన దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దానివల్లే మన యొక్క జీవితమునకు రక్షణ. కాబట్టి రక్షణ ఆయన మాట వినటం వల్ల వస్తుంది. అదే రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం రాయబడుచుంది, వినుట వలన విశ్వాసము కలుగును. ఏంటంటే వినుట వలన. కాబట్టి ఇక్కడ ఆ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. కాబట్టి నువ్వు రక్షింపబడాలి అంటే నువ్వు దేవుని యొక్క రక్షణ సువార్తను ఏం చేయాలంటే వినాలి, రక్షణ వాక్యాన్ని వినాలి. ఆ వాక్యమే నిన్ను రక్షించేది. అందుకే 119వ కీర్తన 105వ వచనం రాయబడుచుంది, నీ వాక్యం నా పాదములు దీపము, నా త్రోవకు వెలుగు. కాబట్టి ఆ వాక్యమును, ఆ సత్యవాక్యమును వినాలి. వినుట వలన నీకు రక్షణ అనేది కలుగుతుంది. చూడండి, ఇక్కడ చూద్దాం. అది యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచితేనే ఏంటంట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడికే నిత్య జీవం. అంటే మనము నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి, రక్షింపబడాలి. ఎందుకు నిత్య జీవం అంటే పాపం వల్ల వచ్చు జీవితం మరణం. కాబట్టి మనము ఆ మరణములోనికి పడకుండా జీవంలోనికి దాటిపోవాలి అంటే క్రీస్తునందు విశ్వాసాన్ని ఉంచాలి. 1వ యోహాను పత్రికలో రాయబడుచుంది, మనము మరణములో నుండి జీవములోనికి దాటిపోయిన వారిగా ఉండాలి అంటే ఆ జీవమునిచ్చే ఆ యేసు ప్రభువు మీద మనము ఆ విశ్వాసాన్ని ఉంచాలి. కాబట్టి ఫెయిత్ సేవ్స్ యూ, విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. ఇక్కడ అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. మనము ఆ చిన్న విశ్వాసాన్ని చూపించలేకపోతున్నాం. ఇదే అధ్యాయంలో ఆ విశ్వాసాన్ని ఒక ఆవగింజతో పోలుస్తున్నాడు. కాబట్టి మనం అటువంటి యొక్క విశ్వాసాన్ని కనపరచాలి. కనపరుస్తున్నాము లేదా ఒక ప్రశ్న వేసుకుందాం ఉదయకాల సమయంలో. ఎందుకంటే ఆ విశ్వాసం నిన్ను కాపాడుతుంది. చూడండి, 6వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 47వ వచనం, 6:47, విశ్వసించి వాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము. ఏంటంటే విశ్వసించిన వాడికే నిత్య జీవం. ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో వాడికే నిత్య జీవం. ప్రియమైన వాళ్ళరా, ఆయనే జీవాహారమును నేనే, జీవము ఆయనే, ఆహారము కూడా ఆయనే. కాబట్టి ఆయనను వెంబడిస్తే చాలు, మన యొక్క జీవితం మనకు ఏమి కావాలన్నా ఆయన దయచేసేవాడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ రాయబడుచు, ఇది మీ వలన జరిగిన కార్యం అయితే కాదు. కాబట్టి మన స్వతహాగా రక్షింపబడడానికి అవకాశం అనేది లేదు. స్వతహాగా మన యొక్క జీవితమును మనమే మార్చుకోలేం. ఇది మానవుని యొక్క ఎడల దేవుడు చూపిస్తున్న యొక్క ఉచితమైన కృప. కాబట్టి ఇక్కడ రాయబడుచు, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. కాబట్టి కృప నీ యొక్క జీవితమునకు దేవుడిచ్చే ఉచితమైన కానుక. ఈ ఉచితమైన కానుకను పొందుకోవాలి అంటే విశ్వాసం అనేది క్రైటీరియాగా కనబడుతుంది. కాబట్టి కృప, విశ్వాసం లేకపోతే కృప అనేది లేదు. ఇంకో మాట రాయబడుతుంది, విశ్వాసం కూడా దేవుని యొక్క ఉచితమైన యొక్క సహాయమే. ఆయనకి చూపిస్తున్న ఎడల ఉచితమైన సహాయం ఏ విధంగా అంటే వినటం వల్లనే విశ్వాసం. కాబట్టి నువ్వు రక్షింపబడాలి, నీ రక్షణ యొక్క జీవితమునకు అవసరము కనుక నువ్వు రక్షింపబడాలి అంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. వింటే విశ్వాసం, విశ్వాసం ఉంటేనే కృప, కృప ఉంటేనే నువ్వు రక్షింపబడతావు.
కృప లేకపోతే మనం ఏమి కూడా చేయలేం. కృప లేకపోతే మన యొక్క నెక్స్ట్ సెకండ్ మనము ఊహించలేం ఏ విధంగా ఉంటుంది. దేవుని యొక్క కృప నీ యొక్క జీవితం మీద లేకపోయినట్లయితే అది అగమ్య గోచరంగా నీ జీవితం కనబడుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళని ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది. ఇది పొందుకోవడానికి మనం ఏ రకమైన అర్హత కలిగిన వాళ్ళమైతే కాదు. మనం ఆ యొక్క రక్షణ, ఆ కృపను పొందుకోవడానికి అర్హత కలిగిన వాళ్ళము కాదు మనం. ఎందుకంటే మనం జన్మతః పాపులం. పాపంలోనే పుట్టి, పాపంలోనే పెరిగి, పాపంలోనే మన యొక్క జీవనాన్ని గడుపుతున్నాం. ఈ లోకంలో మనము జస్ట్ ఒక సోజన్స్, యాత్రికులు మాత్రమే. ఏ దినమైనా ఏ గడి అయినా ఈ లోకాన్ని విడిచి మనము వెళ్ళిపోవలసిన వారు. ఇక్కడ వెళ్ళిపోవలసిన వాని యొక్క జీవితంలో గనక దేవుని యొక్క కృప కనుక అవసరం అయితే, నువ్వు నిజమైన నిత్య జీవంలో ఉండవలసిన వానిగా ఉన్నట్లయితే నువ్వు విశ్వాసాన్ని కనపరచాలి. కానీ మనం కనబరుస్తున్నాం అనుకునే, విశ్వాసాన్ని చూపిస్తున్నాం అనుకునే మన దేవుని మీద విశ్వాసాన్ని చూపించలేకపోతున్నాం. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, కానీ నులివెచ్చగా ఉన్నట్లయితే నువ్వు నా నోట నుండి ఉమ్మి వేయబడతావు అని. కాబట్టి ఇక్కడ మనం పరిపూర్ణంగా కూడా దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో, హీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఆయన ఏమైనా చేయగలడు, ఏమైనా సాధ్యమే ఆయనకి. మనుషులకే అసాధ్యం, కానీ దేవునికి సమస్తం కూడా సాధ్యం. కానీ ప్రియమైన వాళ్ళ ఇది పొందుకోవడానికి నువ్వు అర్హత కలిగిన వాడవైతే కాదు, మనము అర్హత కలిగిన వాళ్ళమైతే కాదు. ఇక్కడ రాయబడుచుంది ఇది మన క్రియల వలన కాదు, కానీ ఎవడు కూడా అతిశయపడతాకి వీళ్ళది. నేను కాబట్టి ఇన్ని మంచి పనులు చేస్తాను, మంచి పనులు చేస్తేనే మంచి పనులు చేస్తేనే రక్షణ అనుకుంటే తప్పది. మంచి పనులు చేయటం వల్ల కాదు, మంచి పనులు చేయటం వల్ల అదే క్రైస్తవులకి బయట వారికి ఉన్న తేడా ఏంటంటే, అదే బయట వారు అంటారు ఏమని, మంచి పనులు చేస్తే చాలు, మంచి పనులు చేస్తే చాలు, లేని వాళ్ళకి ఆహారం పెడితే చాలు. మంచి పనులు అంటే ఏంటి? లేని వాళ్ళకి ఆహారం పెడితే, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడం, తిండి లేని వాళ్ళకి తిండి పెట్టడం, అనాథలను ఆదరించడం, పేదవాళ్ళని ఆదరించడం, ఇవన్నీ కూడా మంచి పనులే. మంచి పనులు చేసినంత మాత్రాన ఈ యొక్క జీవితానికి రక్షణ అయితే రాదు. ఆ మంచి పనులు చేసి రక్షింపబడానంటే ఉపయోగం లేదు. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది, విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా మంచి పనులు అనేవి నువ్వు చేయగలవు. ఆ విశ్వాసమే నిన్ను మంచి పనులకు చేయడానికి దోహదపడుతుంది, అది తప్ప రక్షణకు అయితే మాత్రము కాదు. అందుకని అంటున్నాడు ఆయన, ఇది మీ వలన కలిగినదైతే కార్యం అయితే కాదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడి వచ్చింది, బయట చేసిన మంచి పనుల వల్ల ఆంతర్యములో ఉన్న మనిషి రక్షణ అయితే రాదు. బయట చేసిన మంచి పనుల వల్ల నువ్వు మంచి కొవ్వును మేకను బలివ్వడం వల్ల ఏ రకం ప్రయోజనం లేదు. అందుకే సమూయేలు గ్రంథంలో రాయబడి వచ్చింది, బలి ఇచ్చుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టం. బలి ఇవ్వడం కంటే ఆయన మాట వింటే శ్రేష్టం. ఎందుకంటే బలి వల్ల ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. ఆయన మాట వింటే విశ్వాసం వస్తుంది, ఆ విశ్వాసం ఉంటేనే కృప వస్తుంది, ఆ కృప ఉంటేనే నువ్వు రక్షింపబడతావు. కానీ ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడుచుంది, ఆంతర్య పురుషుడు రక్షింపబడాలి. ఆంతర్య పురుషుడు అతని యొక్క జీవానికి నిత్య జీవము అవసరం అనుకుంటే ఒకే ఒకటి విశ్వాసం. ఫెయిత్ సేవ్స్ యూ. విశ్వాసం నిన్ను కాపాడుతుంది. విశ్వాసం లేకుండా దీనికి ఇష్టలేండుట అసాధ్యం. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడుచుంది, అది మనము యోగ్యత లేనటువంటి వారు, యోగ్యత ఉన్నటువంటి వారమైతే కాదు. మనము ప్రభువుని పిలవడానికి కూడా యోగ్యత కలిగిన వాళ్ళమైతే కాదు. ఆ మాట స్మరించడానికి కూడా మనకు అటువంటి అవకాశం కూడా లేదు. అందుకే యోహాను సువార్తలో రాయబడితే 1:12 ఎందరు అంగీకరించిన వారందరూ కూడా ఇచ్చే విశ్వాసం గట్టిగా ఉన్న భరోసా ఏంటంటే దేవుని పిల్లలు. కాబట్టి ఆ దేవుని పిల్లలుగా ఉన్న నీవు ఆయన ఏం చేయాలంటే విశ్వాసాన్ని ఉంచాలి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది,
ఆయనందు విశ్వాసం ఉంచిన వాడికే నిత్య జీవం, ఆయన నమ్మకం ఉంచిన వాడికి నిత్య జీవం. ఇది మనం చేస్తున్న క్రియల వల్ల అయితే కాదు. ఇక్కడ అంటున్నాడు అది, ఇది మీ వలన కలిగినది కాదు కానీ దేవుని యొక్క వరం. కానీ మనం అనుకుంటూ ఉంటాం ఈ లోకంలో మనం ఉన్నంత కాలం కూడా మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే చాలు అని. కానీ ఏ మంచి పని వల్ల విమోచన అనేది లేదు. కాబట్టి మనము ఆ యొక్క దేవుని యొక్క సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు, చూడండి ఒకసారి చదవండి, ఒకసారి ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. ఎఫెసీ 5:27. అది కళంకమైనను ముడత అయినను అటు మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకో. అంటే దేవుని ఎదుట నిన్ను నిర్దోషిగా నిష్కలంకములుగా దేవుని ఎదుట నిన్ను పరిశుద్ధంగా నిలబెట్టాలని ఆయనే తన ప్రాణాన్ని నీకోసము త్యాగం చేశాడు. ఆ రోజున కనుక ఆయన తన ప్రాణాన్ని కనుక త్యాగం చేయకపోయినట్లయితే నువ్వు దేవుని దగ్గర పరిశుద్ధంగా నిష్కలంకంగా నిర్దోషంగా నువ్వు నిలబడలేవు. అక్కడ ప్రియమైన వాళ్ళరా, ఫెయిత్ సేవ్స్ యూ. విశ్వాసం నిన్ను రక్షిస్తుంది, విశ్వాసం నిన్ను కాపాడుతుంది. కానీ ఇక్కడ రాయపరిచింది నువ్వు దేవుని తండ్రి ఎదుట నువ్వు నిలబడాలి అని, నేను ఆయన ఎదుట నిర్దోషిగా నిలబెట్టాలని. నీ వెనకాల ఒకడు చేస్తున్న పని ఏంటంటే తను తానే తన ప్రాణాన్ని కోసము త్యాగం చేశాడు. కాబట్టి కోడల యొక్క రక్తం వలన, మేకల యొక్క రక్తం వలన ఏ రకమైన ప్రయోజనం లేదు. 1 పేతురు 1:19 రాయబడుతుంది, నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి యొక్క రక్తము ద్వారానే విమోచన. మనం ఉచితముగా నీతిమంతులుగా ఎంచబడ్డాం. కాబట్టి ఈ యొక్క మనం రక్షింపబడ్డాం అంటే దేవుని యొక్క కృప. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఆ చిన్నపిల్లవన్న నా యొద్దకు తీసుకురండి అని ఆ చిన్నపిల్లవాడిని అక్కడ స్వస్థపరిచినట్లుగా మనం చూడగలం. అంటూనే ఆయన మాట అంటున్నాడు, విశ్వాసం లేని వాళ్ళరా ఎంతకాలము నేను మీతో పాటు ఉంటాను, ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి. ఎందుకంటే వారు ప్రభుత్వం ఉన్నప్పటికీ విశ్వాసం లేని వారుగానే ఉన్నారు. మనం కూడా దేవునితో పాటు ఉంటాం, క్రైస్తవులని పేరేయించుకుంటాం, కానీ విశ్వాస విషయంలోకి వచ్చేటప్పటికి వెనకబడిపోతాం. అన్నిటిలో ముందు కనపడుతూ ఉంటాం, ఇంకా ఈ విధంగానే ఉండాలనుకుంటాం. ఇప్పుడైనా కష్టం రాగానే పడిపోతాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది, విశ్వాసం ఉంటే ఆయన నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు. అందుకే మనం నేర్చుకున్న ఫెయిత్ క్యాన్ డూ ఎవ్రీథింగ్. ఫెయిత్ క్యాన్ డూ ఎనీథింగ్. ఏమైనా చేయగలదు, సమస్తము కూడా విశ్వాసానికి సాధ్యం. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది ఫెయిత్ సేవ్స్ యూ. కాబట్టి విశ్వాసం నేను రక్షిస్తుంది. ఆ యొక్క రక్షణ అనుభవంలోనికి రావాలి అంటే ఆయన మాట వినాలి. మాట వినటం వలన ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరిచేది అయితే కాదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడుచుంది, ఆ నిరీక్షణ నిన్నెన్నడూ కూడా సిగ్గుపరచదు అని. ఎందుకంటే దేవుని యొక్క మాట వినడం వలన నష్టపోయడం అయితే కాదు. ఎందుకంటే ఆ మాట వినడం వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసము రావటం వల్లనే నువ్వు కృప పొందుకుంటావు. కృప రావటం వల్లనే నువ్వు రక్షింపబడతావు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఈ దినము నా దేవుని యొక్క వాక్య భాగము రాయబడి వచ్చింది విశ్వాసము క్రైస్తవుని యొక్క జీవితంలో మెయిన్ క్రైటీరియాగా ప్రాముఖ్యముగా రాయబడుచుంది. ఇది ఒక అమూల్యమైన వాక్య భాగముగా ఈ వచనము రాయబడుచుంది. ఎందుకంటే మనము రక్షింపబడడానికి కృప మాత్రమే అవసరం, ఇంకా వేరే ఏమి కూడా కాదు. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం. ఎప్పుడైతే మనం ఆధారపడ్డామో ఆయన తప్పకుండా మన యొక్క జీవితమును సంరక్షించేవాడు ఉన్నాడని వాక్య భాగం రాయబడుచుంది. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక.